తెలంగాణ సచివాలయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. సచివాలయం దక్షిణ భాగం వైపు 5వ అంతస్తుపై మోడల్ కోసం అమర్చిన రైలింగ్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. అవి అక్కడే నిలిపి ఉంచిన రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం తిరుపతి కారుపై పడడంతో కొంతమేర దెబ్బతింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. డిజైన్ కోసం అమర్చిన జీఆర్సీ ఫ్రేమ్లు ఊడిపడ్డాయి. అయితే పలు అవసరాల నిమిత్తం వివిధ కేబుళ్లు లైటింగ్ పనులు నిర్వహిస్తుంటారని, అందుకు డ్రిల్లింగ్ కూడా చేస్తున్నారని, ఆ కారణంగానే జీఆర్సీ ఫ్రేమ్ దెబ్బతింది అని, ఊడిపడిని ఉంటుంది అని నిర్మాణ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయితే జరుగుతోంది. మరి ఇది నిర్మాణ లోపం కాదని, కింద పడిన పెచ్చులు కాంక్రీట్వి కాదని సదరు సంస్థ తెలిపింది. నిర్మాణం పూర్తయి 2 ఏళ్లు అవుతుందని, ఎలాంటి నాణ్యతా లోపం లేదని, ఘటనపై సమీక్ష చేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది అని సమాచారం. మరోవైపు సచివాలయం లోపలి భాగంలో 4 వైపులా అమర్చిన ఎత్తైన పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్స్ లోనూ చాలా పగుళ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సీఎస్ ఛాంబర్ల వైపు ఉన్న పిల్లర్లకు అమర్చిన ఫ్రేమ్స్ లో కూడా పగుళ్లు ఏర్పడగా ఇప్పటికీ మరమ్మతులు చేయకపోవడం గమనార్హం. దాదాపు 1500 కోట్ల రూపాయలతో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ప్రారంభోత్సవానికి ముందే ప్రధాన ద్వారం బాహుబలి తలుపులు పక్కన సీలింగ్ లైట్ల నుంచి నీరు కారింది. ఆ తర్వాత కొద్ది రోజులకు కురిసిన వర్షం కారణంగా మీడియా సెంటర్ వద్ద నీళ్లు లీక్ అయ్యాయి. తాజాగా 5వ అంతస్తుపై ఏర్పాటు చేసిన జీఆర్సీ ఫ్రేమ్ ఊడిపడింది. నిత్యం సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు తిరిగే సచివాలయంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో భవన నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.